ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ అంశంపైన రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో స్పీకర్ ఇవాళ నిర్ణయం వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్న 10 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పుకు సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. చక్రి 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మిగతా ఇద్దరు విషయంలో చాలా ఉత్కంఠ ఉండే, అది ఆలస్యం చేస్తున్నారు స్పీకర్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంశంపైన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు 4 వారాల గడువును విధించింది. రేపటికి ఆ గడువు అయిపోతుంది. రేపు మళ్ళీ సుప్రీంలో విచారణ జరగబోతున్నటువంటి క్రమంలో ఈరోజు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తన తీర్పును వెలువరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో మాకెక్కడా పార్టీ మారినటువంటి ఆధారాలు లేవంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ స్పీకర్ ఈరోజు తీర్పును వెలువరించారు. దాంట్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారలేదంటూ కూడా ఆయన తీర్పిచ్చినటువంటి పరిస్థితి. సో గతంలో అటు తెల్ల వెంకట్రావు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, పరిగి శ్రీనివాసరెడ్డి కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే సంజయ్ కుమార్, గూడెం మహపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, అరకెప్పుడు గాంధీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పేసి కొంతమంది అన్నారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసినామని చెప్పి కొంతమంది అన్నారు. మోరోవర్ సంజయ్ లాంటి వ్యక్తి అవును కాంగ్రెస్ పార్టీలో చేరినమంటూ బాజాప్తుగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవిడెన్స్లతో సహా ఆధారాలను ముందు పెడితే వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోలేదు. బట్ స్పీకర్ నిర్ణయం మాత్రం చాలా ఉత్కంఠగా ఉండే, దేశం మొత్తం కూడా ఈ తీర్పు కోసం ఎదురు చూస్తోంది. సో ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో దానం పైన, కడియం పైన వేటు పడుతుంది. ఉప ఎన్నిక రాబోతోంది. అటు స్టేషన్ గన్పూర్కి, ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గానికి అనేది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో స్పీకర్ ఈ అంశం పైన క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఒక చిన్న క్లాజ్ ఏంటంటే దీంట్లో టెక్నికల్ అంశాన్ని స్పీకర్ చూసినట్టుగా తెలుస్తోంది. అంటే పోటీ చేయకంటే ముందే, బీఫామ్ కంటే ముందే పార్టీ మారన్నటువంటి పిటిషన్ వేశారు కాబట్టి సో అక్కడి వరకే స్పీకర్ పరిగణలోకి తీసుకున్నారన్నది ఇక్కడ మనకు వినిపిస్తున్నటువంటి అంశం. ఏదైనా పూర్తి జడ్జిమెంట్ కాపీ బయటకు వస్తే, పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. సో దేని మీద మాట్లాడదాం? చైర్ మీద మాట్లాడదామా? స్పీకర్ చైర్ మీద, స్పీకర్ల నిర్ణయాల మీద మాట్లాడదామా? రాజ్యాంగం గురించి మాట్లాడదామా? సాక్ష్యాధారాల గురించి మాట్లాడదామా? పార్టీ ఫిరాయించినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడదామా? ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం మీద ఎలా మాట్లాడదాం, ఏం చెప్పొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకుల నమస్కారం. పొరకం చెప్పానంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడే రోజు స్పష్టంగా చెప్తుంది. అంటే దానం నాగేంద్ర మీద కానీ, కడియం శ్రీహరి నాకు వ్యక్తిగతమైన కోపం లేదు, బాగా అంతకంటే లేదు. స్పీకరు ధృతరాష్ట్రుడితో పోలిస్తే కూడా ధృతరాష్ట్రుడిని అవమానించాడు. ధృతరాష్ట్రుడు ఒక మహోన్నతమైన వ్యక్తి, సమస్య కానీ దాంతో పోల్చడానికి కూడా ఇష్టపడతాను. ఎందుకంటే స్పీకర్ అనే బదులు ఇప్పుడు నేను ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. అంతే. స్పీకర్ అంటే మళ్ళీ మాకు ఇమ్యూనిటీ ఉంది, ఎన్నడో రామోజీరావు నిలిపిస్తారు, మిమ్మల్ని నన్ను కూడా పిలిపిస్తే మంచి దాన్ని ఎదుర్కొంది, దాన్ని ఏం లేదు. కానీ ఏమంటున్నా అంటే స్పీకర్ నిర్ణయం అనే దానికంటే ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా ఆయన తాను కళ్ళు మూసుకొని ఈ తీర్పు రాశారు వారు స్పష్టంగా. ముంచేతి కంకణానికి అదే ఎందుకు శ్రీకాంత్ కదా, ఇంత స్పష్టంగా ఒక బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇప్పటికి కూడా కొనసాగుతున్న ఆయన ఒక 4 లక్షల పైచిలు ఓట్లు సంపాదించుకొని వేరే బీఫామ్ మీద పోటీ చేశారంటే ఇంతకంటే సిగ్గు స్టేట్ అనే విషయం ఇంకోటి ఏం లేదంట. ఇటువంటి భాష వీటారు. నేను 9 మంది కూడా, నేను దాన నాగేందర్ గారు కూడా నా ఉన్న న్యాయ పరిజ్ఞానంతో సరే టెక్నికల్ గా ఆయన కూడా తీసేస్తారు, ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ఆధారం అంటే టెక్నికల్ గా దొరకకపోవచ్చు అనుకున్నాను. కానీ ఇంత దుర్మార్గమైన టెక్నికల్ ఆధారాలు తీసుకొని అంతకుముందు పిటిషన్ వేశారు, ఆయన పోటీ చేయకముందు అనే మాట ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు ఈ పిటిషన్ ఏదైతే ఉందో, ఈ పిటిషన్ పార్టీ బీఫామ్, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోక ముందు నిర్ణయం కాబట్టి ఆ పిటిషన్ని మేము విచారించామని చెప్పేసి ఒక వాదన ఇక్కడ బలంగా వినిపిస్తుంది సార్. టెక్నికల్గా అది ఓకే అనుకున్నా కానీ దాని కొనసాగింపుగా ఎంపీగా పోటీ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ పిటిషన్ మీద విచారణ చేయనట్టు కొనసాగింపుగా ఇంకో పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది ఎట్లా చూడాలి ఈ రెండు అంశాలని? ఇప్పుడు స్పీకర్ తీర్పు పక్కన పెట్టి దానం నాగేందర్ ఏం మాట్లాడిండు ప్లస్ మన అడుగుతున్న సందర్భాలు చూస్తున్నా. ఇప్పటికి నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడ చెప్తలేడు,
స్పీకర్ అవును. పరిధిలో నేను స్పీకర్ పరిధిలో నేను తప్పు చేయలేదు అంటున్నాను. ఎందుకంటే ఒక నిమిషం ఆలస్యమైంది, నేను ఏం మాట్లాడదు చూద్దాం అనుకున్నాను లైవ్ లో. అందుకని స్పీకర్ పరిధిలో తప్పు చేయలేదు అంటే ప్రజాక్షేత్రంలో తప్పు చేసినట్టు లెక్క కదా కదా. ప్రజాక్షేత్రంలో తప్పు ప్రజలే సమాధానం చెప్తారు, ప్రజలే ఖచ్చితంగా కరుగాల్చి వాద పెడతారు. పెట్టిండు కూడా ఖచ్చితంగా ఈయనకి పెట్టిండు అందరికి. గతంలో ఈ వరకు 2004లో మన టీడీపీలో చేరి ఆయన పోటీ చేసి గెలిచాడు ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి. ఏమైంది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అప్పటికి నైతికత ఉండేది, బరిదెగించలేదు ఎమ్మెల్యేలు కానీ రాజ్యం కానీ అందరూ బరిదెగించలేదు. అప్పుడు మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరతా అని చెప్పి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేశాను. అది రాజకీయం అంటే. కానీ ప్రజలు ఏం చేసిండ్రు, నువ్వు ముడి లేని కడుముంతా నువ్వు నుంచి అందులో నుంచి చేరుతావు అని చెప్పి ప్రజలు నిజంగా ఓడించారు. నిజంగా ఆయన నైతికత్వానికి ఆనాడు గెలిపించారు అంటారు ప్రజలు. ఎందుకంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసిండు కదా బీఫామ్ కాంగ్రెస్ తీసుకొని, ఆనాడు ఓడించారు. తర్వాత ఇప్పుడు ఆయనకు బుద్ధి చెప్పినట్టే ఇవాళ మళ్ళీ పోటీ చేస్తే అదే జరుగుతుంది. కానీ జరిగిన విషయాన్ని కూడా చెప్తాను నేను. 12 మంది బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళను ఓడించండి వీళ్ళందరినీ చెప్పి రేవంత్ రెడ్డి పిలిపించారు. ఇస్తే 10 మంది ఓడిపోయిన చూసినాం కదా. సత్యానంద రెడ్డి ఇద్దరు గెలిచారు. అంటే ప్రజలు కాలంబు రాగానే కాటేసి తీర్థమన్న మన కాళోజీ నారాయణరావు గారి సూక్తిని అనుసరించి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు చెప్తారు. అంతకని ఇంకోటి ఏం లేదు. అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ ని ఎట్లా చూడొచ్చు అంటే స్పీకర్ నిర్ణయం, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చినటువంటి నిర్ణయాన్ని నేరుగా సుప్రీంకోర్టు కాదు హైకోర్టులో సవాల్ చేస్తారు. హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఎపిసోడ్. అండ్ రేపు సుప్రీంలో విచారణ జరగబోతోంది. ఈ క్రమంలో స్పీకర్ ఇచ్చినటువంటి ఈ తీర్పుని టెక్నికల్గా ఒకవేళ ఎట్లా చూడాలి, న్యాయపరంగా లీగాలిటీ బేసిస్లో? నా అంచనా ఏంటంటే రేపు అక్కడ ఒకటేమో స్పీకర్ అంటే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న ఆయన మీద ఒకటి మనకు కోర్టు ధిక్కార పిటిషన్ ఉన్నది రేపు చర్చకు వచ్చేది. కోర్టు ధిక్కార పిటిషన్ ఏం చేస్తారంటే తీర్పు చెప్పలేదు ఇప్పటిదాకా, ఇన్ని రోజు నానుస్తున్నారు అనేది కదగా. 3 వారాలు 4 వారాలు 2 సార్లు టైం ఇచ్చినా కూడా దాన్ని చేయలేదని ఒకటి ఉంది. అయిపోయింది కదా ఇప్పుడు. ఎందుకంటే అది వరకు చెప్పారంటే దాని లిమిటేషన్ అయిపోయినట్టు లెక్క. తీర్పు చెప్పానంటాడు, అందుకని వాళ్ళు చెప్పాడు. లేకపోతే రేపటిదాకా రేపు కాదు ఇంకెన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆగేటోడే. కనుక టెక్నికల్ గా రేపు పొద్దున ఇది కోర్టు ధిక్కారం అయితే పోద్ది అంటున్నాను నేను. ఎందుకంటే తీర్పు చెప్పారు కానీ తీర్పులో ఏముంది అనే సమస్య వాళ్ళకి లేదు సుప్రీంకోర్టుకు. రెండోది ఏంటంటే ఈ పిటిషన్ లో ఆలస్యం చేస్తున్నారు అనేది ఆలస్యం అయిపోయింది. కొత్తగా ఇప్పుడు దాన్ని పరిహరించేది కూడా ఏం లేదు. కనుక నా ఉద్దేశం సుప్రీంకోర్టు క్లోజ్ చేస్తారనుకుంటున్నాను రేపు అయితే. సుప్రీం ఇది క్లోజ్ చేస్తుందా లేదంటే స్పీకర్ నిర్ణయం రద్దు చేస్తుందా లేదంటే మళ్ళీ స్పీకర్ కే పంపించేటువంటి ఛాన్స్ ఉంటాయా? వేరే పిటిషన్ వేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే రేపు కోర్టు ధిక్కార పిటిషన్ ఒకటి ఉంది, దీని మీద నిర్ణయం తీసుకుంటే స్పీకర్ అనే కదా వీళ్ళు వేసిన పిటిషన్ అంతా. దాని మీద 2-3 సార్లు కోర్టు వాయిదా ఇచ్చుకుంటూ టైం ఇచ్చింది స్పీకర్. నువ్వు స్పీకర్ కాదు అంటే నన్ను ధిక్కరించడానికి వీలు లేదు, స్పీకర్ నేను నాకు మీరు నిర్దేశించలేరు అని కూడా స్పీకర్ కార్యాలయం వాదించింది ఏది సుప్రీంకోర్టులో. కనుక ఏమన్నదంటే సుప్రీంకోర్టు నువ్వు స్పీకర్ గా లేవు ఇక్కడ, కేవలం ట్రిబ్యునల్ చైర్మన్ ఒక తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నువ్వు నిరాశ కల్పించొద్దు, మేము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందే అని అప్పుడు ఇచ్చింది. కనుకనే ఇప్పుడు తప్పనిసరి ఇచ్చాడు, లేకపోతే ధిక్కరించేవాడే. అది అయిపోయింది. కనుక ఇప్పుడు ఏంటంటే తీర్పు చెప్పడం లేదనే దాని మీద అయిపోయింది. తీర్పు చెప్పారు కదా, అయిపోయింది. రేపు పిటిషన్ రేపు డిస్మిస్ చేసుకుంటే ఏముండదు, దాని ఇన్ఫ్రాక్షన్ వస్తే అవుతుంది అంటున్నారు. అంటే పిటిషన్ దానికి అవసరం లేకుండా పోయిందని రేపు టెక్నికల్ గా తీసేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మన బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు హైకోర్టు వేస్తారా డైరెక్ట్ సుప్రీంకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా పోయింది కదా, ఒకసారి పోయేసిన అవసరం లేదు కదా. ఇక్కడ వీలు కాకనే ఒక సింగిల్ బెంచ్ ఎవరకం తీర్పిచ్చింది, డబుల్ బెంచ్ ఎవరకం తీర్పిచ్చింది. సాంకేతిక కారణాలు సరిగ్గా చూడకుండా మేము స్టే ఇచ్చినామని చెప్పి సుప్రీంకోర్టు అనేది ఇదే కేసులో కదా, మేము సాంకేతిక కారణాలు సరిగ్గా చూడకుండా స్టే ఇచ్చినాం కాదు మేమే విచారిస్తామన్నది. కానీ తర్వాత ఇప్పుడు ఏమనొచ్చు అంటే హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ కోర్టు అక్కడికే ఉంది. కనుక మీరే ఈ తీర్పు మొత్తం అంతా అన్ని కాపీ పట్టుకుని ఒకేసారి మూకుమ్మడిగా పోతారు అనుకుంటున్నాను. కాకపోతే మూకుమ్మడిగా పోతే కూడా నష్టం అవుతుంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళని బట్టి ఈయన కూడా మళ్ళీ రేపొద్దున సుప్రీంకోర్టులో కూడా టెక్నికల్ కారణాలతో అవ్వచ్చు. కనుక సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు వేరు వేయాలి. ఒకటేమో దానం నాగేంద్ర వేరే వేయాలి, ఒకటి కడియం శ్రీహరి వేరే వేయాలి, ఈ 8 మంది వేరే వేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంతే కలిపి కొట్టులా కావేటి రంగా అంటే మళ్ళీ పెంటా బెల్లం ఒక దగ్గర కలిసినట్టు అవుతుంది. చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ కు న్యాయవాదులు లేరా, న్యాయమూర్తులు లేరా, సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా, న్యాయ సలహాలు. కనుక ఆ ప్రకారం పోతారు అనుకుంటున్నాం. బీఆర్ఎస్ 2-3 సార్లు అవకాశం ఎందుకు తీసుకోలేదని కూడా ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే విప్పు జారీ చేసి వాళ్ళను బహిరంగ పరిస్థితి అయిపోయేది కదా. ఏదైనా నిన్న ఒక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టలేదు అనే సమస్య కూడా వస్తున్నది. మరి బీఆర్ఎస్ ఇప్పటికి కూడా స్పీకర్ నిర్ణయం మీద గట్టిగా మాట్లాడతలేదు.
ప్రజాస్వామ్యం చీకటి రోజు ఇంకేదో అనుకుంటా ప్రభుత్వం మీద పార్టీ మీద మాట్లాడుతుంది తప్ప స్పీకర్ నిర్ణయం మీద ఇంతవరకు కూడా మరి భయపడుతున్నారా ఏమైతే నాకు తెలియదు. ఇప్పుడు రేపటి నుంచి ప్రత్యక్షంగా అసెంబ్లీలో వేరుగా కూర్చుంటున్నారు కదా, వాళ్ళు కాంగ్రెస్ సభ్యుల వైపు కూర్చుంటున్నారు కదా, మరి దాని సంగతి ఏంది కదా? అంటే ఇది రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల వైపు కూర్చుంటున్నారు, ఇటు గాంధీ భవన్ కు మీటింగ్ కు హాజరవుతున్నారు. మనం చూసినాం సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి ఎపిసోడ్ ని మనం చూసినాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావట్లేదు, ఇప్పటికే సవాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పేసి ఒక సవాల్ విసురుతున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, టెక్నికల్గా స్పీకర్ పరిధిలో స్పీకర్ నిర్ణయం ప్రకారం మేము ఆ పార్టీలోనే ఉన్నామని మాట్లాడుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీలో లేవు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్పష్టంగా కనిపిస్తుంది, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఇన్ని జరుగుతున్నా కానీ ఈ విచారణను స్పీకర్ ఎట్లా చేస్తారు అన్నది రేపొద్దున స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. సో రేపు పొద్దున ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టులో మళ్ళీ వాదనలు వినిపించవచ్చు కదా. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పిటిషను బిఫోర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకునే ముందు వేసిన పిటిషన్ అంటున్నారు. ఆ తర్వాత కొనసాగింపుకు ఇంకో పిటిషన్ ఉంది. ఈ క్లాస్ని ఎట్లా చూడాలి, స్పీకర్ నిర్ణయం ఎట్లా తీసుకున్నారు అనుకోవాలి, రేపు పొద్దున సుప్రీంకోర్టులో వాదనలు ఎట్లా ఉండొచ్చు? ఏవం కాంటే ఏలం కానట్టు సమస్య లేదు. ముందు వేసిన వెనక వేసిన పరిణామాలు చూడాల్సి వస్తుంది కదా. వాళ్ళు అఫిడవిట్లో పేర్కొన్నారు కదా, తాను కూడా దాన్ని డినే చేయలేదు, పోటీ చేయలేదు. ఎక్కడా కూడా బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎక్కడైనా డినే చేసిండా వారి సమాధానంలో? నేను ఇంకా ఇందులో కొనసాగుతున్నానని బ్లండర్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్ప ఇప్పుడు కూడా దాని ప్రెస్ లో మాట్లాడుతూ ఏమంటున్నాడు, స్పీకర్ పరిధిలో నేను ఫిరాయించలేదు అంటున్నాడు. ప్రజాస్వామ్య పరిధిలో ఫిరాయించాడు స్పష్టంగా. టెక్నికల్ మాట్లాడి చూస్తున్నాం కదా మీరు, మరి అడ్వకేట్ల ద్వారా తెలుసుకున్నాడు ఏమో, అదే ఆ మాట మాట్లాడుతున్నాడు కనుక ఇది పూర్తిగా స్పీకరు పూర్తిగా నిర్లజ్జగా ప్రభుత్వానికి మద్దతు చేస్తూ తనని నెత్తిమీద తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే స్పీకర్ల స్థాయి తగ్గించుకుంటున్నారు. నిన్న కాక మొన్న ఇప్పుడు మనకు మన ఓం బిర్లా గురించి కూడా మాట్లాడుతూ నేను ఏమన్నానంటే, ఓం బిర్లా గారు కూడా కొన్ని విషయాలు నేను అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్నారు. ఇవాళ స్పీకర్ల పనితీరు మీద ఒకనాడు మౌలంగా జీవి మౌలంకర్ నుంచి మొదలు పెడితే మన తెలుగువాడు బాలయోగి అంత హుందాగా ప్రవర్తించలేకపోతున్నాడు వీళ్ళందరూ అంటున్నారు. ఓం బిర్లా ఏం చేసిండు, మన ప్రధానమంత్రిని వెనకేసుకొని ప్రధానమంత్రిని తన వెనక డాక్యుమెంటరీ చేసి ఆయన మీద మహిళా ఎంపీలు దాడి చేస్తున్నారని తెలిసి నేను వద్దన్నాను అన్నాడు. ఇప్పటికీ ఆ మహిళా ఎంపీల మీద ఎందుకు చర్య తీసుకోలేదు? స్పీకర్ స్థానంలో ఉన్నవాడు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే అదే ప్రతిపక్ష మన అధికార పక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే చెల్లి కదా. ఆయన స్వయంగా మాట్లాడి పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు భవనం లోపట పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రికి భద్రత లేదంటే ఎంత డొల్లతనమో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ స్పీకర్ అదే పని చేస్తున్నాడు. స్పీకర్ల స్థాయిని చాలా దిగదాల్చుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఒక ట్రిబ్యునల్ హోదా చైర్మన్ గా ఉండి ఆయన చరిత్రలో ఇట్లా నిలిచిపోతున్నాడు. ఇంకో రకంగా నిలిచిపోతారు. ఎందుకంటే తప్పు చేసిన నిలిచిపోతారు, ఓపెన్ చేసిన నిలిచిపోతారు. మంచికి ప్రతీకగా ఉంటారు, చెడ్డకు ప్రతీకగా ఉంటారు అంటున్నాను. నేనేమంటున్నానంటే ఈ కేసులో దానం నాగేందర్ కేసులో ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉండగా కూడా ఆయన దీన్ని కొట్టేసిందంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు లెక్క. ఇది రాజకీయ కోణంతో మాట్లాడుతున్నాడు, న్యాయ కోణంతో మాట్లాడుతున్నాడు. ఇది గ్యారంటీ ఇవాళ కాకుండా రేపు అంటే అరచేయిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేమన్నట్టు ఇది ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టులో చర్చకు వస్తది. ఈ చర్చ సుప్రీంకోర్టు అభిశంసిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అటువంటి వాళ్ళకు నాకు ఏం చేసినా సిగ్గు లేదు నాకు అనుకుని ప్రివెంట్ చేయలేదు కనుక ఈ విషయంలో సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. స్పీకర్ చైర్ వెనుక దాచుకుంటున్నారు అనే కంటే స్పీకరే చైర్ వెనకాల దాచిపెడుతున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పాయింట్ నెంబర్ 1. మోర్ ఓవర్ ఏంటంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్లు లేట్ చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. 3 నెలల్లో నిర్ణయాలు తీసుకోవాలి, 3 నెలల్లో విచారణ జరిపి తీర్పులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇట్లాంటి వ్యవస్థలు నడుస్తున్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి 7 ఎమ్మెల్యేల పైన వేటు వేశారు. అక్కడ ఏం ఆధారాలు చూశారు, మరి అక్కడ లేనటువంటి ఆధారాలు అంతకంటే స్ట్రాంగ్గా ఇక్కడ కనిపిస్తున్నా కానీ స్పీకర్ ఎందుకు వీటిని వదిలేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పార్టీ పరంగానే స్పీకర్లు పనిచేస్తున్నారు, ప్రభుత్వాల పరంగా పనిచేస్తున్నారు. ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి రాజ్యాంగాన్ని అనుసరించకుండా ప్రభుత్వాలకు పార్టీలకు పనిచేస్తున్నారన్నది ఇక్కడ ఒక సంకేతం బయటికి వెళ్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ తీర్పులు దేశ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నది పాయింట్ నెంబర్ 1 అయితే కనుక స్పీకర్ల చేతిలోనే ఉండాలా ఈ పగ్గాలు, దీనికి ఆల్టర్నేట్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా చేంజెస్ చేయాలా, ఈ చట్టంలో ఏమైనా మార్పులు రావాలా అన్నది కూడా ఇంకొక ప్రశ్న. ఖచ్చితంగా మాట చెప్తాను శ్రీకాంత్. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రసక్తి వచ్చింది కనుక చెప్తున్నాను.
రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా అప్పటిదాకా ఫిరాయింపులు ఎట్లా పడితే అట్లా జరిగింది. ఆయారం గాయారం సంస్కృతి ఉండేది కదా. అవును. అటువంటిది దాన్ని మారుద్దాం అనుకుంటే మంచి సదుద్దేశంతో ఆనాడు బిల్లు ప్రవేశపెట్టిండ్రు. బిల్లు చట్టమైంది. అప్పుడేమో ఇంత దుర్మార్గంగా చేస్తారని తెలియక పాపం ఆయన అమాయకంగా 1/3 సరిపోద్ది పార్టీ ఫిరాయించడానికి అనుకున్నారు. అంటే 100 మంది ఉంటే 34 మంది ఫిరాయిస్తే తప్పు కాదు అన్నాడు. ముగ్గుట్లో ఒక్కటి ఫిరాయిస్తే తప్పు కాదు. అయితే 100 మందిలో 34 ఒక రకంగా ఉంటుంది, ముగ్గుట్లో ఒక్కడైతే ఇంకో రకంగా ఉంటుంది. కనుక ముగ్గురు ఎన్నికైనప్పుడు ఒకటి ఫిరాయిస్తే ఫిరాయింపు చట్ట కింద రాలేదు. దాంతో మళ్ళీ 2000 వాజ్పేయి గారి హయాంలో మళ్ళీ సవరణ చేయాల్సి వచ్చింది. ఆ సవరణ చేసే క్రమంలో ఏమైందంటే 1/3 సరిపోతలేదు, దీన్ని 2/3 చేద్దాం అంటే 100లో 68 మంది మారినప్పుడు మాత్రమే ఫిరాయింపు చట్ట కింద రాలేదు చేసినారు. అంటే ముగ్గుట్లో ఇద్దరు, ఇప్పుడు ఇక్కడ మంచి కొంచెం తేడా ఈజీగా అయింది. అంటే ముగ్గుట్లో ఒక్కరి మంది ముగ్గుట్లో ఇద్దరు మారితే ఏం కాదు. ఈ రెండోది కూడా బహాలైపోయింది. ఇప్పుడు మనం చూసాంగా బీఆర్ఎస్ హయాంలో కూడా తక్కువేం జరగలేదు. వాళ్ళు మంత్రి దారుణ నాగేంద్ర గారు అంటే మంత్రి పదవి ఇచ్చారు, తలసాని యాదవ్ కు, అట్లాగే వీళ్ళందరికీ మన సబితా రెడ్డికి, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకటి చేరారు కదా, వాళ్ళకి ఇచ్చారు కదా. ఇచ్చే క్రమంలో చూస్తే వాళ్ళు శంకర్లు వస్తే తీర్థం చేసుకున్నారు. ఎప్పుడైనా ఈ పిటిషన్ కనుక కాంగ్రెస్ పార్టీ వేస్తే ఇవాళ ఇదే సమస్య అక్కడ వాళ్ళకు కూడా కాంగ్రెస్ వాళ్ళకి వచ్చేది. మొదలు 2014లో 21 మంది గెలిస్తే 13 మందికి చేర్చుకొని పార్టీ ఫిర్యాదుల చట్టం కిందకి రాకుండా చూసారు. ఒక్కసారి చేరలేదు, వేరువేరుగా చేరండి వాళ్ళందరూ కూడా. అట్లా 2018లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది చేరితే కూడా అదే జరిగింది. 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిండ్రు. అప్పుడు కూడా ఏమైంది, అప్పుడు కూడా ఫిరాయింపుల చట్టం కింద రాకుండా 2/3 మెజార్టీని దాన్ని చేసుకున్నారు. 2 సార్లు చేరింది, ఒకేసారి కాదు వాళ్ళు చేరిందంతా, వేరు చేరిండ్రు. కానీ అప్పుడు వీళ్ళు వేరువేరుగా చేసిన పిటిషన్ వేస్తే వేరుగా ఉంటుండే, కానీ చేయలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది అన్నాడు, చేతులు కట్టుకుంది, చేతులు ఎత్తేసింది. ఇప్పుడు రెండోసారి ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళకి జరిగిన అన్యాయం వీళ్ళకి కూడా జరిగింది, సమస్య లేదు. ఇప్పుడు వీళ్ళు ఆక్రోషిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. దీని విషయంలో ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మీద సానుభూతి లేదు. చట్టం ఏంటి, న్యాయం ఏంటి, ధర్మం ఏంటి, దీని మీద సానుభూతి ఉంది మనకు, అంతకంటే ఏం లేదు. ఆనాడు వాళ్ళు శంకర్లో వస్తుంది తీర్థం చేసేసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నానంటే ఏదైతే ఇప్పుడు పిటిషన్ లో స్పష్టంగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పిండ్రు అని అర్థమైంది. వాళ్ళు బహిరంగంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారే 10 మంది చేరిండ్రు, ఇంకొక 16 మంది ద్వారంలో చర్చ ఉన్నాయి, వచ్చేయచ్చు, రేపు ఎల్లుండి వచ్చేయచ్చు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పిండు. 26 మందిని చేర్చుకుంటే పార్టీ ఫిరాయింపు చట్ట కింద రారన్నాడు. ఇటు చేర్చుకున్న వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, మీరు అన్న మాటకు ఇంకొకటి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉండి ఉప ఎన్నిక రాదు, ఏం రాదు, ప్రభుత్వం నడుస్తూనే ఉంటుంది, ప్రభుత్వం పడిపోయేది లేదు, ఉప ఎన్నిక రాదన్నారు. అప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు దానిపైన రెస్పాండ్ అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కొంత హెచ్చరికలు కూడా చేసింది. కోర్టు తీర్పు లోబడిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పేసి. సో ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు, మా ప్రభుత్వాన్ని మా స్పీకర్ మేము కాపాడుకుంటాం అన్నటువంటిదా, స్పీకర్ని కూడా అందులో కలుపుకున్నారా అన్న ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. అంతే దాంట్లో ఒకటి ఉన్నది, ధర్మ సూక్ష్మం ఉంది. అలా ఏమైందంటే శివలింగాన్ని మార్కండేయుడు కబలించుకుంటే ఎట్లా ఇమ్యూనిటీ దొరికిందో సుప్రీంకోర్టు అనుకుంటే ఏమన్నదా, నిజంగానే ఆ మాటనే బయట మాట్లాడుతూ వేరే ఉంటుంది. రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు సార్.